వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పరిస్థితి ఏమిటి? జగన్ పరిస్థితి ఏమిటో ఆయన రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలే స్పష్టం చేస్తున్నాయి. అత్యంత అవినీతి పరులైన ఎమ్మెల్యేలను ఒక చోటు నుంచి మరొక చోటుకు మార్చుకుంటూ అవినీతి పరులను మాత్రం కాపాడుకోవడానికి తన వెంటే ఉంచుకోవడానికి జగన్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. గూండాయిజం చేసి గెలిచిన వారిని జగన్ కాపాడుకుంటున్నారు. క్రిస్టియనే ముఖ్యమంత్రిగా ఉండాలి అంటూ నినాదాలు చేస్తున్న కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారిని జగన్ రెడ్డి కాపాడుకుంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు ఇప్పటికీ జగన్ రెడ్డి సమాధానం చెప్పలేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై బియ్యం స్మగ్లర్ అనే ముద్ర ఉన్నది. దానికి వివరణ ఇచ్చే తీరిక లేని జగన్ రెడ్డి ఆయన సీటును మాత్రం మళ్లీ ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీలో గెలిచి జగన్ వ్యామోహంలో పడిపోయిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి లాంటి వైశ్య నాయకులకు జగన్ అవకాశం ఇవ్వలేదు. మద్దాలగిరి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి సీట్ ఇవ్వకుండా చిలకలూరిపేటలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్న విడుదల రజనీకి ఆ స్థానాన్ని కేటాయించారు. ఇలా 1-2 కాదు, మొత్తం 90 మంది వరకు సిట్టింగ్లను మార్చేందుకు జగన్ రంగం సిద్ధం చేసుకున్నారు. తనపై ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి నెట్టి తప్పించుకుందామని ప్లాన్ చేస్తున్న వ్యక్తి జగన్ రెడ్డి. ఏ నాయకుడైనా సరే తన వారిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే జగన్ రెడ్డి తన వారినే ముందు బలి చేస్తున్నారు. ఏపీలో జగన్ రెడ్డి పరిస్థితి ఏమాత్రం బాగోలేదని తేలిపోయింది. మరోవైపు పుండి మీద కారంలా షర్మిల ఏపీలోకి అడుగు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కుమారుడి పెళ్లి తర్వాత ఆమె ఏపీ రాజకీయాల్లోకి రావచ్చు అంటున్నారు. ఇప్పుడు ఈ కష్టాన్ని అధిగమించేందుకు జగన్ కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. దూరం చేసుకున్న చెల్లి షర్మిలను, తల్లి విజయమ్మను మళ్లీ దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. తగిన గౌరవం కల్పించడం తప్ప మరో మార్గం లేదని జగన్ సన్నిహిత వర్గాలు కూడా ఆయనకు నచ్చ చెప్పాయని తెలుస్తున్నది. తిరిగి పార్టీలోకి వస్తే కమలాపురం అసెంబ్లీ స్థానాన్ని తన తల్లికి ఇస్తానని, కడప పార్లమెంటు సీటును చెల్లి షర్మిలకు కేటాయిస్తానని ప్రతిపాదించారని, ఈ ప్రతిపాదనపై విజయమ్మను ఒప్పించాలని కోరారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కమలాపురం నుంచి విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. కమలాపురం నుంచి మరోసారి రవీంద్రనాథ్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదని చెబుతున్నారు. విజయమ్మ ఇక్కడి నుంచి పోటీ చేస్తే జనం సానుకూలంగా స్పందిస్తారనేది జగన్ ఆలోచన అంటున్నారు. ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలోనూ జగన్ అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. తన బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ కు మరక అంటుకున్నది. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారిస్తుంది. హైకోర్టు బెయిల్ పై ఉన్న అవినాష్ తో తన ప్రతిష్టకు మసక ఏర్పడిందనే భావనతో జగన్ ఉన్నట్టు సమాచారం. ఈ మచ్చ నుంచి బయట పడటంతో పాటు కాంగ్రెస్ పుంజుకోకుండా చూడటం, రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం అనే లక్ష్యాలతో శివకుమార్ తో రాయబారం నడిపించినట్టు చెబుతున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి తర్వాత ఈ అంశంపై షర్మిల, విజయమ్మ ఎలా స్పందిస్తారనేది తేలే అవకాశం ఉంది.